మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి మేడం, ఆ తాయెత్తు దొరికినప్పటి నుంచి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అది క్లూ ఎలా అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అందుకే నువ్వింకా కానిస్టేబుల్ లాగే ఉన్నావు, నేను సీఐగా ఉన్నాను. నీకు నాకు అధికారంలోనే కాదు, ఆలోచనలో కూడా తేడా ఉంటుంది. తప్పుగా అనుకోకండి మేడం, తాయెత్తులు చాలా మంది కట్టుకుంటారు కదా, అందుకే అడిగాను. చూడు మహేష్, అందరి చేతులు చూడ్డానికి ఒకేలా ఉంటాయి, కానీ అందులో ఉన్న వేలిముద్రలు మాత్రం ఎవరితోనూ కలవవు. అందరి కళ్ళు ఒకేలాగా చూస్తుంటాయి, కానీ స్కానర్లో ఆ కన్నును చూస్తే అవి ఎవరి కళ్ళు అన్నది చెప్పేస్తాయి. అదే టెక్నాలజీ గొప్పతనం. అలాగే ఈ తాయెత్తులన్నీ ఒకేలా ఉండవు. ఇది చూడు, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇలాంటివి అరుదుగా ఉంటాయి. ఇవి ఎక్కడ దొరుకుతాయి ముందు తెలుసుకోండి. అక్కడి నుంచి ఎంతమందికి వెళ్లాయో తెలుస్తుంది. ఆ వెళ్లిన వాళ్ళలో హంతకుడు కూడా ఎవరు అన్నది మనకు క్లూ దొరుకుతుంది. మీరు సూపర్ మేడం, ఇంత గొప్పగా ఆలోచించారా? నన్ను పొగడడం మానేసి ఈ తాయెత్తు ఎక్కడ దొరుకుతుందో ముందు తెలుసుకొని నాకు చెప్పు. ఓకే మేడం. ఏంటి మావయ్య, నాతో ఏదో మాట్లాడాలన్నారు? ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే అది ఒక అగ్ని పరీక్ష లాంటిది. ఏమీ లేని వాళ్ళైతే ఆడపిల్ల పెళ్ళనేసరికి భారం అనుకుంటారు. అన్నీ ఉన్న మీలాంటి వాళ్ళైతే అది ఎంత గ్రాండ్ గా జరగాలా అని ఆలోచిస్తారు. నిజమే, మరి ఆడపిల్ల అగ్గిపుల్ల ఒకటే అన్నారు. నీ వెధవ పోలికలు ఆపవే. ఆడపిల్లని మహాలక్ష్మి అంటారు, అగ్గిపుల్లని మంట పెట్టడానికి వాడతారు. రెండిటికి పోలికేమైనా ఉందా? మీరిద్దరు కాసేపు ఆగండి. ఏంటి మావయ్య, పెళ్ళి అంటున్నావు, అది జరుగుతుంది కదా, దాని గురించి మీటింగ్ ఎందుకు? చెప్పాను కదా, కోటీశ్వరుడైనా కామన్ మ్యాన్ అయినా ఆడపిల్లకి తండ్రి అవుతాడు. ఆ పిల్ల పెళ్లి జరుగుతుందంటే తనకుండే బాధ్యతలు తనకు ఉంటాయి. కానీ మన ఇంట్లో ఒక ఆచారం ఉంది. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి జరిగితే వివాహ పాలకుడని ఒకరు నియమిస్తాం. అది ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారం. వివాహ పాలకుడా? ఇదేదో క్షేత్రపాలకుల్లాగా. అతనెవరు సార్? ఒక క్షేత్రానికి క్షేత్రపాలకుడే అన్నీ తానే నడిపిస్తాడు. అక్కడికి ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ప్రతిదీ క్షేత్రపాలకుడే లెక్క కడతాడు. అలాగే వివాహ పాలకుడంటే అన్నీ తన చేతుల మీదే జరగాలి. పెళ్లిలో ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా పందిరి వేసిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యే వరకు ప్రతి పని తన దగ్గరుండి చూసుకోవాలి. అన్నీ బానే ఉన్నాయి, కానీ ఇంతకీ ఆ వివాహ పాలకుడు ఎవరో నువ్వు చెప్పనే లేదు మావయ్య. ఇంకెవరు? నువ్వే నువ్వే. ఏంటి, నేనా? అవును, నువ్వే. మేనమామ కానీ మేనత్త బిడ్డలు కానీ ఈ బాధ్యతలు తీసుకోవాలి. నువ్వు సృజనకి మేనత్త కొడుకు కాబట్టి నీ మరదల పెళ్లికి
నువ్వే వివాహ పాలకుడివి. అన్ని విషయాలు దగ్గరుండి నువ్వే చూసుకుని ఈ పెళ్లి నీ చేతుల మీదే జరిపించాలి. నా చేత్తో నీ కూతురు మెళ్ళో తాళి కట్టి తన చేతిని పట్టుకుని 7 అడుగులు నడవాలనుకున్నాను. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా ఈ పెళ్లి బాధ్యత నా చేతుల్లో పెట్టావా మావయ్య? ఇప్పుడు నేను దీనికి నవ్వాలా ఏడవాలా? నాకు చాలా హ్యాపీగా ఉంది డాడీ. బావ దగ్గరుండి నా పెళ్లి చేస్తాడంటే అంతకన్నా కావాల్సిందేముంది? అయినా మా పెళ్లి జరగాలని బావ ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. మేమిద్దరం కలవాలని బావ ఎన్నో కలలు కంటున్నాడు. మా పెళ్లి కోసం మాకన్నా ఎక్కువగా బావ ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు బావ చేతుల మీద ఈ పెళ్లి జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీతో పెళ్లి కావాలనుకున్నాను, కానీ నీకు పెళ్లి నేనే చేయాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అది కూడా గోపితో. అయితే ఇంకే ఈ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. తొందరలోనే ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆనంద డోలికల్లో తేలి ఆడతారు. ఏంటి గోపి, ఇంత గొప్ప విషయం చెప్తే నువ్వేంటి అసలు ఎలాంటి రియాక్షన్ లేకుండా అలాగే ఉన్నావు? జరిగేదాన్ని ఆపలేనప్పుడు, ఇదే జరుగుతుందని తెలిసినప్పుడు ఇంకా కొత్తగా ఆనందపడ్డానికి ఏముంటుందండి? ఇక నుంచి ఈ ఇంట్లో ఆనందమే ఉండాలి. శ్రీకర్, నా కూతురి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ పెళ్లి బాధ్యతలు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు రాకుండా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీకు ఏ సాయం కావాలన్నా వసుధ, తార ఇద్దరూ చేస్తారు. గోపి ఎన్నాళ్ళు మనతోనే ఉన్నా ఇక మీదట ఈ ఇంటికి అల్లుడు కాబోతున్నాడు. తన గౌరవానికి ఏ లోటు రాకుండా తనకేం కావాలో కూడా మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నీ చేతులతోనే సృజనని గోపి చేతికి అప్పగించాలి. బాగుంది మావయ్య, చాలా బాగుంది. నా మనసును చంపుకొని వాళ్ళిద్దరినీ కలపమంటున్నావా? గోపి, తొందరలోనే నువ్వు ఆదిత్య మౌర్య గారికి అల్లుడుగా మారుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ జీవితం చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్.